ఓం శాంతి 11/5/2025 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. రివైజ్ 7/3/2005. సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని ఉంచుకోవడము మరియు నేను అనే భావనను సమాప్తం చేయడమే శివ జయంతిని జరుపుకోవడం. శివ జయంతిని జరుపుకోవడము అంటే ఒకటి సంపూర్ణ పవిత్రంగా ఉండే వ్రతంలో ఉండాలి, రెండవది నేను అనే దానినంతా మీది అనే భావనలోకి మార్చి అలా నడుచుకోవడం. ఈ రెండింటి విషయాన్ని గురించి బాబా చెప్తూ ఉన్నారు. ఈరోజు విశేషంగా శివ్ బాబా తన సాలిగ్రామ పిల్లల జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. పిల్లలైన మీరు తండ్రి జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. ఎందుకంటే తండ్రికి పిల్లలపై చాలా ప్రేమ ఉంది. తండ్రి అవతరిస్తూనే యజ్ఞాన్ని రచిస్తారు మరియు యజ్ఞంలో బ్రాహ్మణులు లేకుండా యజ్ఞం సంపన్నం అవ్వదు. అందువలన ఈ జన్మదినం అలౌకికమైనది, అతీతమైనది మరియు ప్రియమైనది. తండ్రి మరియు పిల్లల జన్మదినం ఒకే రోజు కలిసి జరగడము అనేది పూర్తి కల్పంలో ఎప్పుడూ లేదు మరియు ఉండదు కూడా. తండ్రి నిరాకారులు, ఒకవైపేమో వారు నిరాకారులు, రెండవ వైపు జయంతిని జరుపుకుంటారు. ఒక్క శివబాబాకి తమ స్వంత శరీరం ఉండదు, అందుకే బ్రహ్మబాబా శరీరంలో అవతరిస్తారు. ఈ అవతరణని జయంతి రూపంలో జరుపుకుంటారు కనుక మీరందరూ తండ్రి జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారా, లేక మీ జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారా, శుభాకాంక్షలు ఇచ్చేందుకు వచ్చారా, లేక శుభాకాంక్షలు తీసుకునేందుకు వచ్చారా? ఇలా తోడుగా ఉండే ప్రతిజ్ఞను తండ్రి పిల్లలతో చేశారు. ఇప్పుడు సంగమ యుగంలో కూడా కంబైన్డ్గా తోడు ఉన్నారు. అవతరణ కూడా తోడుగా అవతరిస్తారు. పరివర్తన చేసే కార్యాన్ని కూడా తోడుగా చేస్తారు మరియు ఇల్లు అయిన పరంధామానికి వెళ్ళడంలో కూడా తోడుగా వెళ్తారు. ఇదే తండ్రి మరియు పిల్లల ప్రేమ యొక్క స్వరూపం. శివ జయంతిని భక్తులు కూడా జరుపుకుంటారు, కానీ వారు కేవలం పిలుస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. మీరు పిలవరు, మీరు జరుపుకుంటారు. జరుపుకోవడం అనగా సమానంగా అవ్వడం, జరుపుకోవడము అనగా సదా ఉమంగ్ ఉత్సాహాలలో ఎగురుతూ ఉండడం. అందుకే దీనిని ఉత్సవం అని అంటారు. ఉత్సవము అంటేనే ఉత్సాహంలో ఉండడం అని అర్థం. కనుక సదా ఉత్సవము అనగా ఉత్సాహంలో ఉండేవారే కదా. సదా ఉంటారా లేక అప్పుడప్పుడు ఉంటారా? బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాసయే ఉమంగ్ ఉత్సాహాలు. ఎవరికైతే శ్వాస లేకుండా ఉండలేరు, అలా బ్రాహ్మణాత్మలు ఉమంగ్ ఉత్సాహాలు లేకుండా బ్రాహ్మణ జీవితంలో ఉండలేరు. ఇలా అనుభవం చేస్తూ ఉన్నారు కదా. చూడండి, విశేషంగా జయంతిని జరుపుకునేందుకు ఎక్కడెక్కడ నుండో దూరాల నుండి పరిగెత్తుకొని వచ్చారు. బాప్దాదాకు తన జయంతి కంటే పిల్లల జయంతి యొక్క సంతోషం ఎక్కువగా ఉంది. కనుకనే బాప్దాదా ఒక్కొక్క పుత్రునికి 16 రెట్ల సంతోషం యొక్క పళ్ళ్యాలను నింపి శుభాకాంక్షలను ఇస్తున్నారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. బాప్దాదాకి ఈరోజు సత్యమైన భక్తులు కూడా చాలా గుర్తుకొస్తున్నారు. వారు ఒకరోజు కోసం వ్రతాన్ని ఉంచుకుంటారు. మీరు పూర్తి జీవితం అంతా సంపూర్ణ పవిత్రంగా అయ్యే వ్రతాన్ని పెట్టుకున్నారు. వారు భోజనం యొక్క వ్రతాన్ని పెట్టుకుంటారు. మీరు కూడా మనస్సు యొక్క భోజనము అనగా వ్యర్థ సంకల్పాలు, నెగిటివ్ సంకల్పాలు, అపవిత్ర సంకల్పాలు చేయకుండా వ్రతాన్ని పెట్టుకున్నారు. పక్కా వ్రతాన్ని పెట్టుకున్నారు కదా. ఈ డబల్ విదేశీయులు ముందు కూర్చున్నారు. ఈ కుమారులు చెప్పండి, కుమారులు పక్కా వ్రతం పెట్టుకున్నారా? కచ్చా వ్రతం, అపరిపక్వ వ్రతం కాదు. మాయ వింటూ ఉంది. అందరూ జెండాలు ఊపుతున్నారు కనుక జెండాలను ఊపుతున్నారు అని మాయ చూస్తూ ఉంది. పవిత్రంగా అవ్వాల్సిందే అని వ్రతాన్ని పెట్టుకోవడము అనగా శ్రేష్ఠ వృత్తిని తయారు చేసుకోవడం. ఎలాంటి వృత్తి ఉంటుందో అలాంటి దృష్టి మరియు కృతి స్వతహాగానే, కర్మ కృతి అనగా స్వతహాగానే తయారవుతాయి. వృత్తిని బట్టి దృష్టి, కృతి. మరి ఇలాంటి వ్రతాన్ని పెట్టుకున్నారు కదా. పవిత్ర శుభ వృత్తి, పవిత్ర శుభ దృష్టి ఉండాలి. ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఏం చూస్తారు? ముఖాన్ని చూస్తారా లేక బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న ఆత్మను చూస్తారా? ఇతరులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, వారితో కలిసి పని చేయాల్సి వచ్చినప్పుడు ముఖాన్ని చూసి మాట్లాడాల్సి వస్తుంది.
కళ్ళ వైపుకే దృష్టి వెళ్తుంది కనుక అప్పుడప్పుడు ముఖాన్ని చూసి కొద్దిగా వృత్తి మారిపోతుంది అని ఎవరో పిల్లలు బాప్తాదాని అడిగారు. బాప్తాదా చెప్తున్నారు, కళ్ళతో పాటు బ్రుకుటి కూడా ఉంది కదా, మరి బ్రుకుటి మధ్యలో ఆత్మను చూసి మాట్లాడలేరా? ఇప్పుడు బాప్తాదా మీ ఎదురుగా కూర్చొని పిల్లలైనా మీ కళ్ళలేకి చూస్తున్నారు కదా, కళ్ళలేకి చూస్తున్నారా లేక బ్రుకుటిలోకి చూస్తున్నారా మీకు తెలుస్తుందా? తోడుగా ఉన్నాయి కదా, కనుక ముఖంలోకి చూడండి, కానీ ముఖంతో పాటు బ్రుకుటిలో మెరుస్తున్న నక్షత్రాన్ని చూడండి. ఈ వ్రతాన్ని తీసుకోండి, తీసుకున్నారు కానీ దీనిపైన ఇంకా అటెన్షన్ ఉంచండి. ఆత్మను చూసి మాట్లాడాలి. ఆత్మతో ఆత్మ మాట్లాడుతూ ఉంది, ఆత్మ చూస్తూ ఉంది. ఇది కరెక్ట్, ఇది సత్యం. ఈ అభ్యాసము ద్వారా వృత్తి సదాశుభంగా ఉంటుంది. అంతేకాక మరొక లాభం ఏమిటి అంటే, ఎలాంటి వృత్తి ఉంటుందో అలాంటి వాయుమండలం తయారవుతుంది. వాయుమండలాన్ని శ్రేష్టంగా చేయడం ద్వారా స్వంత పురుషార్థంతో పాటు సేవ కూడా జరుగుతుంది కనుక డబల్ లాభం ఉంది కదా. మీ వృత్తిని ఎంత శ్రేష్టంగా తయారు చేసుకోవాలి అంటే, ఎలాంటి వికారులు కానీ పతితులు కానీ మీ వృత్తి యొక్క వాయుమండలం ద్వారా పరివర్తన అయిపోవాలి. ఇలాంటి వ్రతం అనేది సదా మీ వృత్తిలో మరియు స్వరూపంలో ఉండాలి. వర్తమాన సమయంలో బాప్దాదా పిల్లల చార్ట్ చూశారు. తమ వృత్తి యొక్క వాయుమండలాన్ని తయారు చేసుకునేందుకు బదులు అక్కడక్కడ అప్పుడప్పుడు ఇతరుల వాయుమండలం యొక్క ప్రభావం పడుతోంది. దీనికి కారణం ఏమిటి? పిల్లలు ఆత్మిక సంభాషణలో చాలా మధురాతి మధురమైన మాటలు మాట్లాడతారు. వీరి విశేషత మంచిగా అనిపిస్తోంది, వీరి సహయోగం చాలా మంచిగా అనిపిస్తోంది, బాబా కార్యానికి చాలా సహాయకారులుగా ఉన్నారు అని అంటారు. కానీ ఆ విశేషతలు ప్రభువు ఇచ్చిన బహుమతి. బ్రాహ్మణ జీవితంలో లభించే ప్రాప్తులు, విశేషతలు అన్ని ప్రభువు యొక్క ప్రసాదం, ప్రభువు ఇచ్చిన బహుమతి లేక వరదానం కనుక దాతను మర్చిపోయి దాత నుండి ఎవరు తీసుకున్నారో వారిని గుర్తు చేసుకుంటారా? ప్రసాదాన్ని ఎప్పుడూ వ్యక్తిగతమైనది అని చెప్పబడదు, ప్రభు ప్రసాదము అని చెప్పబడుతుంది. ఫలానా వారి ప్రసాదము అని అనరు. సహయోగము లభించడం మంచి విషయమే, ఎవరైనా బాబా కార్యంలో సహాయం చేస్తున్నారు అంటే. అయితే సహయోగం ఇప్పించే దాతను మర్చిపోరాదు కదా. మరి జన్మదినం యొక్క వ్రతాన్ని పక్కాగా పెట్టుకున్నారా? వృత్తి మారిపోయిందా? సంపన్న పవిత్రత యొక్క సత్యమైన వ్రతాన్ని తీసుకోవాలి లేక ప్రతిజ్ఞ చేయాలి. చెక్ చేసుకోండి. పెద్ద వికారాల వ్రతాన్ని అయితే తీసుకున్నారు, కానీ చిన్నవి అనగా వాటి పిల్ల పాపల నుండి ముక్తులుగా అయ్యారా? మామూలుగా కూడా చూసినట్లయితే ప్రవృత్తిలో ఉన్న వారికి గృహస్థంలో తమ పిల్లల కంటే మనమలు ముని మనవల పైన ప్రేమ ఎక్కువ ఉంటుంది. మాతలకు ప్రేమ ఉంటుంది కదా, అదేవిధంగా పెద్ద రూపాలను జయించారు, కానీ అవి చిన్న సూక్ష్మ స్వరూపాలతో యుద్ధమైతే చేయడం లేదు కదా. లోపల అశుభ భావన, చెడు దృష్టి, అసూయ, ఈర్ష, ద్వేషం ఇలాంటివి. చాలామంది మాకు ఆసక్తి లేదు కానీ మంచిగా అనిపిస్తుంది అని అంటారు. ఈ వస్తువు చాలా మంచిగా అనిపిస్తోంది కానీ ఇష్టం లేదు, ఆసక్తి ఏమీ లేదు అంటారు. విశేషంగా మరి మంచిగా ఎందుకు అనిపిస్తుంది? కనుక చిన్న రూపాలలో కూడా అపవిత్రత యొక్క అంశం అయితే ఉండిపోలేదు కదా. ఈ మోహం వస్తువులపైన, వైభవాలపైన చెక్ చేసుకోండి. ఎందుకంటే అంశం నుండి ఎప్పుడైనా వంశం ఉత్పన్నం అవ్వవచ్చు. ఒక చిన్న వేరు వదిలేస్తే అది మహావృక్షం లాగా. ఆ గుణం కూడా చిన్న అవగుణమే, కానీ అది పెద్దగా అయిపోవచ్చు. ఏ వికారమైన చిన్న రూపంలో కానీ పెద్ద రూపంలో కానీ వచ్చేందుకు నిమిత్తమైనటువంటి ఒకే శబ్దం, దేహ అభిమానం యొక్క నేను. ఈ ఒక్క నేను అనే శబ్దము ద్వారా అభిమానం కూడా వస్తుంది, మరియు ఆ అభిమానం పూర్తి అవ్వకపోతే క్రోధం కూడా వస్తుంది. ఎందుకంటే అభిమానానికి గుర్తు వారు తమను అవమానపరిచే ఒక్క మాటను కూడా సహించలేరు, అందుకే క్రోధం వచ్చేస్తుంది. భక్తులైతే బలి ఇస్తారు, కానీ మీరు ఈరోజు అంటే శివ జయంతికి బలి ఇస్తారు కదా,
ఈరోజు ఏదైతే హద్దు యొక్క నేను అనే భావన ఉందో దానిని తండ్రికి సమర్పించండి. చెయ్యాలి, అవ్వాలి అని ఇలా ఆలోచిస్తూ ఉండిపోకండి. మీరు సమర్థులు, సమర్థంగా అయ్యి సమాప్తం చేయండి. ఇదేమి క్రొత్త విషయం కాదు. ఎన్నో కల్పాలు ఎన్నోసార్లు సంపూర్ణంగా అయ్యారు. గుర్తు ఉందా? క్రొత్త విషయం ఏమీ కాదు. కల్పము అయ్యారు. తయారైనదే మళ్ళీ తయారవుతూ ఉంది. కేవలం రిపీట్ చేయాలి. తయారైపోయిన దానిని తయారు చేయాలి. అందుకే తయారు చేయబడిన డ్రామా అని అంటారు. తయారు చేయబడి ఉంది, కేవలం ఇప్పుడు రిపీట్ చేయాలి అనగా తయారు చేయాలి. ఇది కష్టమా లేక సులభమా? బాప్దాద ఏమని భావిస్తున్నారు అంటే సంగమ యుగం యొక్క వరదానం సహజ పురుషార్థము. ఈ జన్మలో సహజ పురుషార్థం యొక్క వరదానంతో 21 జన్మల సహజ జీవితం స్వతహాగానే ప్రాప్తిస్తుంది. బాప్దాద ప్రతి పుత్రుడిని శ్రమ నుండి ముక్తులుగా చేసేందుకు వచ్చారు. 63 జన్మలు శ్రమ చేశారు. ఒక్క జన్మ పరమాత్మ ప్రేమ ద్వారా శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ శ్రమ ఉండదు. ఎక్కడ శ్రమ ఉందో అక్కడ ప్రేమ ఉండదు. కనుక బాప్దాద సహజ పురుషార్థి భవ అనే వరదానం ఇస్తున్నారు. ముక్తులుగా అయ్యేందుకు సాధనం ప్రేమ. తండ్రిపై హృదయపూర్వకమైన ప్రేమ ఉండాలి. ప్రేమలో లౌలీనమై ఉండాలి. మన్మనాభవ మంత్రమే మహాయంత్రం. కనుక యంత్రాన్ని కార్యంలో ఉపయోగించండి. కార్యంలో ఉపయోగించడం అయితే వస్తుంది కదా, మనస్సును బాబా పైన ఉంచడం. బాప్దాదా చూశారు, సంగమయుగంలో పరమాత్మ ప్రేమ ద్వారా బాప్దాదా ద్వారా ఎన్నో శక్తులు లభించాయి, గుణాలు లభించాయి, జ్ఞానము లభించింది, సంతోషం లభించింది. ఈ ప్రభు కానుకలను ఖజానాలన్నింటినీ సమయానికి కార్యంలో ఉపయోగించండి. బాప్దాదా ఏం కోరుకుంటున్నారో విన్నారా? పిల్లలు ప్రతి ఒక్కరూ సహజ పురుషార్థిగా మరియు తీవ్ర పురుషార్థిగా అవ్వాలి. సహజము ఉండాలి, తీవ్రంగా ఉండాలి. దృఢతను ఉపయోగించండి. ఇందుకొరకు తయారవ్వాల్సిందే. మేం కాకపోతే ఇంకెవరు తయారవుతారు? మేమే అయి ఉంటిమి, ఇప్పుడు అవుతున్నాము, మరియు కల్పకల్పం మేమే తయారవుతాము. ఇంత దృఢ నిశ్చయాన్ని స్వయంలో ధారణ చేసుకోవాల్సిందే. చేస్తాము అని చెప్పకండి, చెయ్యాల్సిందే, అవ్వాల్సిందే మరియు అయ్యే ఉంది. బాప్దాదా దేశ విదేశాలలోని పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. కానీ కేవలం తన ఎదురుగా సన్ముఖంగా ఉన్న మిమ్ములను మాత్రమే చూడడం లేదు. నలువైపులా దేశ విదేశాలలోని పిల్లలందరినీ చూస్తున్నారు. చాలా స్థానాల నుండి జన్మదిన శుభాకాంక్షలు వచ్చాయి. కార్డులు కూడా లభించాయి, ఈమెయిల్స్ కూడా లభించాయి, మనస సంకల్పాలు కూడా లభించాయి. తండ్రి కూడా పిల్లల పాట పాడుతున్నారు. బాబా మీరు అద్భుతం చేశారు అని మీరు కూడా పాట పాడతారు కదా, అలా తండ్రి కూడా మధురమైన పిల్లలు అద్భుతం చేశారు అనే పాట పాడుతున్నారు. బాప్దాదా సదా చెప్తారు, మీరైతే సన్ముఖంలో కూర్చొని ఉన్నారు, కానీ దూరంగా ఉన్నవారు కూడా బాప్దాదా హృదయంపై కూర్చొని ఉన్నారు. ఈరోజు నలువైపులా ఉన్న పిల్లల సంకల్పంలో శుభాకాంక్షలు 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 అని ఉంది. బాప్దాదా చెవులకు ధ్వని చేరుకుంటూ ఉంది, మరియు మనసులో చేసే సంకల్పాలు కూడా చేరుకుంటూ ఉన్నాయి. ఈ కార్డులు లెటర్స్ అయితే నిమిత్తము, కానీ ఇవి చాలా గొప్ప వజ్రాల కంటే విలువైన బహుమతులు. అందరూ వింటున్నారు, హర్షితం అవుతున్నారు. కనుక అందరూ తమ జన్మదినాన్ని జరుపుకున్నారు. 2 సంవత్సరాల నుండి జ్ఞానంలోకి వచ్చిన వారైనా, 1 సంవత్సరం వారైనా, 1 వారం వారైనా కావచ్చు, కానీ ఇది యజ్ఞ స్థాపన యొక్క జన్మదినం. బ్రాహ్మణులందరూ యజ్ఞ నివాసులే. కనుక పిల్లలందరికీ చాలా చాలా హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు ఆశీర్వాదాలు కూడా. సదా ఆశీర్వాదాలతో పాలింపబడుతూ ఉండండి, ఎగురుతూ ఉండండి. ఆశీర్వాదాలు ఇవ్వడం మరియు తీసుకోవడం సహజమే కదా, సహజమేనా? సహజము అని భావించేవారు చేతులెత్తండి, జెండాలు ఊపండి. ఆశీర్వాదాలను వదిలేయడం లేదు కదా. అన్నింటికంటే సహజ పురుషార్థం ఆశీర్వాదాలు ఇవ్వడము, ఆశీర్వాదాలు తీసుకోవడం. ఇందులో యోగం కూడా వచ్చేస్తుంది, జ్ఞానం కూడా వస్తుంది, ధారణ కూడా వచ్చేస్తుంది, సేవ కూడా వస్తుంది. ఆశీర్వాదాలు ఒక్క విషయంలో
ఆశీర్వాదాలు ఇవ్వడం మరియు తీసుకోవడంలో 4 సబ్జెక్టులు వచ్చేస్తాయి. డబల్ విదేశీయులకు ఆశీర్వాదాలు ఇవ్వడము మరియు తీసుకోవడం సహజమే కదా, సహజమేనా? 20 సంవత్సరాల వారు ఎవరైతే వచ్చారో వారు చేతులు ఎత్తండి. మీకైతే 20 సంవత్సరాలు అయింది, కానీ బాప్ దాదా మీకు 16 రెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఈరోజు ఎన్ని దేశాల వారు వచ్చారు? 60 దేశాల వారు. 69వ జన్మదినం జరుపుకునేందుకు 60 దేశాల నుండి వచ్చారు. చాలా మంచిది. రావడానికి కష్టమేమీ కలగలేదు కదా, సహజంగా వచ్చేస్తారు కదా. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ కొద్దిగా కూడా శ్రమ ఉండదు. కనుక ఈరోజు విశేషంగా ఏ వరదానాన్ని గుర్తుంచుకుంటారు? సహజ పురుషార్థి. సహజమైన కార్యం త్వరగా చేయబడుతుంది. శ్రమతో కూడిన పని కష్టమవుతుంది, సమయము పడుతుంది. మరి మీరందరూ ఎవరు? సహజ పురుషార్థులు కదా, గుర్తుంచుకోండి. మీ దేశానికి వెళ్ళిన తర్వాత శ్రమ చేయడంలో మునిగిపోకండి. ఒకవేళ ఏదైనా శ్రమతో కూడిన పని వచ్చినా హృదయం నుండి బాబా, మేరా బాబా అని చెప్పండి. అప్పుడు శ్రమ అంతా సమాప్తమైపోతుంది. మంచిది. జరుపుకున్నారు కదా, తండ్రి కూడా జరుపుకున్నారు, మీరు కూడా జరుపుకున్నారు. మంచిది. ఇప్పుడు ఒక్క సెకండ్లో డ్రిల్ చేయగలరా? చేయగలరు కదా. బాప్ దాదా శరీరీ అభ్యాసం అనే డ్రిల్ చేయించారు. నలువైపులా ఉన్న సదా ఉమంగుత్సాహాలలో నిండి ఉండే శ్రేష్టమైన పిల్లలకు, సదా సహజ పురుషార్థి సంగమయుగి శ్రేష్ఠ వరదాని పిల్లలకు, సదా తండ్రి మరియు నేను ఆత్మ అనే స్మృతిలో నేను అనుకుంటూ మాట్లాడేవారికి, సదా సర్వాత్మలకు తమ వృత్తి ద్వారా వాయుమండలం యొక్క సహయోగాన్ని ఇచ్చే మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు, ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు మరియు నమస్తే. డబల్ విదేశీ పెద్ద అక్కయ్యలతో అందరూ బాగా శ్రమ చేశారు. గ్రూపులుగా తయారు చేశారు కదా, శ్రమ బాగా చేశారు. ఇక్కడ వాయుమండలం కూడా బాగుంది, సంఘటన శక్తి కూడా ఉంది. కనుక అందరికీ మంచి రిఫ్రెష్మెంట్ లభిస్తుంది. మరియు మీరు నిమిత్తంగా అయిపోతారు. దూరంగా ఉంటారు కదా, ఇక్కడ ఏదైతే సంఘటన శక్తి ఉందో అది కూడా చాలా బాగుంది. ఇంతమంది పరివారం ఒక చోట ఉంటారు కనుక ప్రతి ఒక్కరి విశేషత యొక్క ప్రభావం అయితే పడుతుంది. మంచి ప్లాన్ తయారు చేశారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు. అందరి సుగంధాన్ని మీరు తీసుకుంటారు. వారు సంతోషపడతారు, మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి. మీరందరూ ఒక చోట చేరడం చాలా బాగుంది. పరస్పరంలో ఇచ్చిపుచ్చుకోవడం కూడా జరుగుతుంది మరియు రిఫ్రెష్మెంట్ కూడా అవుతుంది. పరస్పరంలో ఈ విశేషత మంచిగా అనిపిస్తుందో దాన్ని ఉపయోగిస్తారు కనుక దీని ద్వారా సంఘటన మంచిగా అయిపోతుంది. ఇది బాగుంది. సెంటర్ నివాసి సోదరి సోదరులతో అందరూ బ్యానర్ చూపిస్తూ ఉన్నారు. దానిపైన ప్రేమ మరియు దయ యొక్క జ్యోతిని వెలిగించి ఉంచుకుంటాము అని వ్రాసి ఉంది. చాలా మంచి సంకల్పాన్ని తీసుకున్నారు. స్వయంపై కూడా దయాదృష్టి, జతలో ఉండే సాథీలపై కూడా దయాదృష్టి మరియు సర్వులపై కూడా దయాదృష్టి. ఈశ్వరీయ ప్రేమ అయస్కాంతం వంటిది. మీ వద్ద ఈశ్వరీయ ప్రేమ అనే అయస్కాంతం ఉంది కనుక ఏ ఆత్మనైనా ఈశ్వరీయ ప్రేమ అనే అయస్కాంతం ద్వారా తండ్రి వారిగా చేయగలరు. సెంటర్లో ఉండే వారికి బాప్ దాదా విశేషంగా హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తారు. మీరందరూ విశ్వంలో పేరు ప్రసిద్ధం చేశారు. మూలలో బ్రహ్మకుమారిల పేరును వ్యాపింపచేశారు కదా. బాప్ దాదాకు విషయం చాలా మంచిగా అనిపిస్తుంది. అదేమిటి అంటే, ఎలాగైతే డబల్ విదేశీయులు అనే పేరు ఉందో అలా డబల్ ఉద్యోగము చేస్తారు. చాలామంది లౌకిక ఉద్యోగం కూడా చేస్తారు, అలౌకిక ఉద్యోగం కూడా చేస్తారు. బాప్ దాదా చూస్తారు. బాప్ దాదా వద్ద గల టీవీ చాలా పెద్దది. అలాంటి పెద్ద టీవీలు ఇక్కడ లేవు. బాప్ దాదా చూస్తారు ఎలా త్వరగా క్లాస్ చేస్తారు, నిలబడే టిఫిన్ తింటారు, ఉద్యోగానికి సమయానికి చేరుకుంటారు, అద్భుతం చేస్తారు. బాప్ దాదా చూస్తూ కూడా హృదయపూర్వక ప్రేమనిస్తూ ఉన్నారు. చాలా మంచిది. సేవకు నిమిత్తంగా అయ్యారు. నిమిత్తంగా అయినందుకు బహుమతిగా తండ్రి సదా విశేషమైన దృష్టిని ఇస్తూ ఉంటారు.
చాలా మంచి లక్ష్యాన్ని ఉంచుకున్నారు, మంచిగా ఉన్నారు, మంచిగా ఉంటారు, మంచిగా తయారు చేస్తారు. మంచిది వరదానం. సర్వ ఖజానాల పొదుపు యొక్క బడ్జెట్ను తయారు చేసుకునే సూక్ష్మ పురుషార్థి భవ. ఎలాగైతే లౌకిక రీతిలో ఒకవేళ పొదుపు చేసే ఇల్లుగా లేకుంటే ఆ ఇల్లు సరిగ్గా నడవజాలదో, అలా ఒకవేళ నిమిత్తంగా ఉన్న పిల్లలు పొదుపు చేసే వారిగా లేకుంటే సెంటరు సరిగ్గా నడవదు. అది హద్దు యొక్క ప్రవృత్తి, ఇది బేహద్దు ప్రవృత్తి. కనుక సంకల్పాలు, మాటలు మరియు శక్తులలో ఏమేమి అదనంగా ఖర్చు చేశాము అని చెక్ చేసుకోవాలి. ఎవరైతే అన్ని ఖజానాల పొదుపు బడ్జెట్ను తయారు చేసుకొని దాని అనుసారంగా నడుస్తారో వారిని సూక్ష్మ పురుషార్థులు అని అంటారు. వారి సంకల్పాలు, మాటలు, కర్మలు మరియు జ్ఞానం యొక్క శక్తులు కొద్దిగా కూడా వ్యర్థం పోవు. స్లోగన్: స్నేహ ఖజానాతో సంపన్నంగా అయ్యి అందరికీ స్నేహం ఇవ్వండి మరియు స్నేహం తీసుకోండి. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. పవిత్రత శక్తి ఉంటే అది పరమ పూజ్యులుగా తయారు చేస్తుంది. పవిత్రత శక్తి ద్వారా ఈ పతిత ప్రపంచాన్ని పరివర్తన చేస్తారు. పవిత్రత శక్తి వికారాల అగ్నిలో కాలిపోతున్న ఆత్మలను శీతలంగా చేస్తుంది. ఆత్మలను అనేక జన్మల వికర్మల బంధనాల నుండి విడిపిస్తుంది. పవిత్రత యొక్క ఆధారం పైననే ద్వాపరయుగం నుండి ఈ సృష్టి ఎంతో కొంత నిలబడి ఉంది. దీని మహత్వాన్ని తెలుసుకొని పవిత్రత యొక్క ప్రకాశ కిరీటాన్ని ధారణ చేసుకోండి. ఓం శాంతి.